ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. మెరుగైన దశలో సమాజాన్ని చూడాలనే సంకల్పంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాలనే ఆశయంతో స్థాపించిందే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అని దర్శి మండల రెవెన్యూ అధికారి శ్రావణ్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక రెవెన్యూ కార్యాలయం ఆవరణలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు బాడీ ఫీజర్ బాక్స్ ను పసుపులేటి వెంకటనారాయణ అందజేయగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శి మండల ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఈ సంస్థలో 2 బాడీ ఫీజర్స్ బాక్సులు ఉన్నాయని, దాదాపు 80,000 రూపాయలు విలువ కలిగిన ఈ బాడీ ఫీజర్ బాక్స్ ను పసుపులేటి వెంకటనారాయణ అందజేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం దాత తండ్రి గారైన నాసరయ్యను ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ శాల్వా కప్పి పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిటి వెంకట్, పోలీసులు, ఏఎస్ఐలు శ్రీనివాసరెడ్డి, రాంబాబు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాద్, వైస్ చైర్మన్ వాకా జనార్దన్ రెడ్డి, కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులు ధన్రెడ్డి వెంకటరెడ్డి, సెక్రటరీ ఏ గణేష్, ట్రెజరరీ వేణు, సమస్త డైరెక్టర్లు, అడ్వైజర్లు కాదర్ మస్తాన్, రాఘవులు, సుశీల, మోషే, సిహెచ్ బసవయ్య, విఆర్ఓ మురళి, పలువురు పోలీస్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో మానవ సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నటువంటి సందర్భంలో, ఇలాంటి సందర్భంలో దర్శిలో మానవతా స్వచ్ఛంద సంస్థ అనేటువంటి ఒకటి స్థాపించబడడం జరిగింది. అనేకమైనటువంటి విలువలతో కూడినటువంటి సమాజాన్ని పునరుద్ధరించడం కోసం ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈ సంస్థకు ఇప్పటికి 2 బాక్సులు ఉన్నాయి. పెద్దలందరూ చాలా మంది కూడా ఉన్నారు ప్రతినిధులు. దీంట్లో అందరి గురించి కాబట్టి దీంట్లో ఈ సంస్థలో 2 బాక్సులు ఉన్నాయి. 3వ బాక్స్ కూడా మన పసుపులేటి వెంకటనారాయణ గారు, మన ఇంగ్లీష్ టీచరు, వాళ్ళ నాన్న కూడా టీచరే, పసుపులేటి నాసరయ్య గారు, వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. ఈ కాలంలో ఏంటంటే 8 రూపాయలు పెట్టి టీ తాపాలంటేనే ఏమొస్తుందో మనం అనుకునే రోజుల్లో 80,000 డొనేట్ చేశారు. ఒకసారి ఆయనకు హృదయపూర్వక ఆర్థిక సపోర్ట్ కొడదాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజంలో కూడా ఇంకా కొంతవరకు మనం మెరుగైన దశలో సమాజాన్ని చూడగలుగుతున్నాము. అదేవిధంగా అందరూ కూడా సేవా దృక్పథం కలిగి మానవతా సంస్థకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేదోడు వాదోడు అందించవలసిందిగా కోరుకుంటూ, ఇది ఫ్రీగా డొనేట్ చూడడం జరుగుతుంది. ఫ్రీజర్ బాక్స్ అనేది ఎక్కడ ఈ పరిసర ప్రాంతాలు 7-8 మండలాలు, దర్శి మండలమే కాదు 7-8 మండలాలకు కూడా మొత్తము ఈ బాక్సులు అనేటువంటిది. ఇంకా మన రథం కూడా దేవత వారి సహకారంతో రథం 6,80,000 అది కూడా కొనుగోలు చేసి ఇంకా 2 లక్షలు కమిటీ వేసేసి అది ఒక 20 రోజుల్లో నెలలో అది కూడా తయారవుతుంది. అందుకని డోనర్స్ అందరూ కూడా మంచి మానవతా దృక్పథంతో ఈ సంస్థకి దాతలుగా మిగిలిపోతున్నారు. వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి శ్రావణ్ కుమార్ గారిని మన ఈ బాక్స్ను రిబ్బన్ కట్ చేసి ఆ చేతుల మీదుగా ఓపెన్ చేస్తారని వారు దర్శిలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే స్వచ్ఛంద సేవ అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం సేవా దృక్పథంతో, అంటే ఈరోజు ఫ్రీజర్ డొనేట్ చేయడం అంటే బతికినప్పుడు ఎలా అయినా బతుకుతాం, కానీ చనిపోయేటప్పుడు ఇంకా గౌరవంగా అంతేమాత్రం అనేది చాలా సగర్వంగా జరగాల్సింది. అందరికీ కూడా చాలామంది చెప్పినట్టు మానవత మనుషుల యొక్క మధ్య బాంధవ్యాలన్నీ కూడా కొంచెం క్షీణ దశలోనే ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇందాక వారు కూర్చున్నప్పుడు డిస్కస్ చేస్తే సమాజం ఇంత విలువలు ఎంత లోపించినాయా అని చెప్పేసి ఒక చిన్న బాధ్యత కలుగుతుంది. సరే, ఎప్పుడు లోపించినా మనం అంతా ఆశావాదం ఆశలు కలిగిన వాళ్ళం కాబట్టి మానవతా సంస్థలు కూడా ఆశ నుంచి చూపించింది కాబట్టి అంతిమంగా ఎటువంటి అయితే పిల్లలు మరి ఎవరు కలిస్తే ఎప్పుడు కూడా మరి ఒకతో పాటు 10 మంది కలిసి చేయగలిగితే ఎంతవరైనా ఎలాంటి సమస్యలైనా ఎలాంటి సేవలైనా చేయగలమని మరోసారి మానవతా సంస్థ వారు నిరూపించారు. కాబట్టి ఈ చుట్టుపక్కల 8 మండలాలు ఏవైతే ఉంటాయో వారికి ఉచితంగా ఇవ్వడమే కాకుండా కొంతమంది దాతల సహాయంతో రథంగా ఏర్పాటు చేయడానికి చాలా హర్షించాల్సింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ దాదాపు
చేసి స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉపాధ్యాయ వృత్తి అంటేనే దేవుడితో సమానం. అలాంటి వృత్తితో ఉండి నాకు తెలిసిన మా ఫాదర్ కూడా వాళ్ళు కూడా ఉపాధ్యాయులే. తెలుసు నాకు అంటే వాళ్ళు ఎంత హార్డ్ అండ్ మనీ ప్రతి రూపాయి కష్టపడి సంపాదించుకుని సేవ్ చేసుకుని ఆ సేవింగ్స్ నుంచి కూడా 80,000 అనేది చాలా చాలా గొప్ప పైన వారికి వారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో మాస్టర్ గారు ఆయన ఎప్పుడైనా కానీ మనం చేస్తే మన కుమారుడు అంటే మన తండ్రి పేరు స్మరించుకుంటూ చేస్తాం. అలాంటి వాళ్ళ తండ్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తాను. అలాగే టీచర్ గారు అయిన ఉపాధ్యాయులు గారు ఎవరైతే ఉన్నారో గారికి మనస్ఫూర్తిగా అలాంటి కార్యక్రమాల్లో ముందు మమ్మల్ని కూడా కలుపుకొని మానవతావాలు థ్యాంక్ యూ సో మచ్ తహసీల్దార్ గారు. అదేవిధంగా